హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హెచ్టిఎంఎల్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వాట్ ఈజ్ లిస్ట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ హెచ్టిఎంఎల్ విత్ ఎగ్జాంపుల్. ఈ టాపిక్ ఈరోజు మనం ఏంటో తెలుసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్, ఓకేనా? సో అసలు వాట్ ఈజ్ మెంట్ బై లిస్ట్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఏదైనా ఆల్ఫాబెటిక్స్తో కానీ నంబర్స్తో కానీ బుల్లెట్స్ సింబల్స్తో కానీ ఇలా సింబల్స్ పెట్టి మీరు రాయాలి అనుకోండి, అప్పుడు మనకి ఈ హెచ్టిఎంఎల్ లిస్ట్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. చూడండి, హెచ్టిఎంఎల్ లిస్ట్స్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ హెచ్టిఎంఎల్ లిస్ట్ అనేది మనకి ఎందుకు యూస్ అవుతుంది? స్పెసిఫై లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒక లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం స్పెసిఫై చేయడానికి ఈ హెచ్టిఎంఎల్ లిస్ట్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. హెచ్టిఎంఎల్ ప్రొవైడ్ 3 టైప్స్ ఆఫ్ లిస్ట్. మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. అవేంటంటే, ఫస్ట్ వన్ ఆర్డర్డ్ లిస్ట్. దీన్ని మనం నంబర్డ్ లిస్ట్ అని కూడా అంటారు, ఓకేనా? దీన్ని మనం ఓఎల్ అని పిలుస్తాం, ఓఎల్తో కూడా మనం పిలుస్తాం. అండ్ సెకండ్ వన్ ఏంటంటే అన్ఆర్డర్ లిస్ట్. దీన్నే మనం బుల్లెటెడ్ లిస్ట్ అని కూడా అంటారు. దీన్ని యూఎల్తో మనం రిప్రజెంటేషన్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ డెఫినేషన్ లిస్ట్, ఓకేనా? ఇది డిఎల్తో రిప్రజెంటేషన్ చేస్తారు. అండ్ ఫస్ట్ వన్ ఆర్డర్ లిస్ట్, ది ఆర్ నెంబర్డ్ లిస్ట్. దీని గురించి ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, ఆర్డర్ లిస్ట్ ఆర్ నంబర్ లిస్ట్ అంటే ఏంటంటే, ఇన్ ద ఆర్డర్ లిస్ట్ ఆల్ ద లిస్ట్ ఐటమ్స్ ఆర్ మార్క్డ్ విత్ నంబర్స్. ఓకేనా? మనకి ఆర్డర్ లిస్ట్లో ఉన్న లిస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి నంబర్స్లో మార్క్ అవుతాయి. ఓన్లీ నంబర్స్ అనే కాదు, ఆల్ఫాబెటిక్స్ కానీ రోమన్ నంబర్స్ కానీ వీటిలో కూడా అవి మార్క్ అవుతాయి. కాకపోతే మనం అక్కడ టైప్ అని ఇచ్చి మనకి ఏదైతే కావాలో అది రాయాలి. సో అది మీకు సింటాక్స్లో అర్థమవుతుంది. మనం ఏవి ఇవ్వకుండా ఓఎల్ అని ఇచ్చామనుకోండి, అది నంబర్స్లో ఫాలో అవుతుంది. అది కూడా నేను మీకు ల్యాబ్లో చెప్తాను, ఓకేనా? చూడండి, ద ఆర్డర్ లిస్ట్ స్టార్ట్ విత్ ఓఎల్ ట్యాగ్ అండ్ ద లిస్ట్ ఐటమ్స్ స్టార్ట్ విత్ ఎల్ఐ ట్యాగ్. ఆర్డర్ లిస్ట్ ఏమో స్టార్ట్ విత్ ఓఎల్ ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది, అండ్ లిస్ట్ ఐటమ్స్ ఏమన్నా ఎల్ఐ ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో సింటాక్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, సింటాక్స్ ఓఎల్ టైప్ ఈక్వల్ టు, ఓకేనా? ఓఎల్ అని రాసి టైప్, మనకి ఎటువంటి లిస్ట్ ఐటమ్స్ యొక్క టైప్ కావాలంటే, అంటే నంబర్స్లో కావాలంటే 1 అని, ఇలా డబల్ కోట్స్లో 1 అని ఇవ్వాలి. అదే స్మాల్ లెటర్స్, స్మాల్ ఆల్ఫాబెటిక్స్లో కావాలంటే ఏ అని, రోమన్ నెంబర్స్ కావాలంటే 1 అని, ఇలా మనకి బిగ్ ఆల్ఫాబెటిక్స్ అన్న, ఇలా మనకి ఏ టైప్ కావాలో ఆ టైప్ నేమ్ ఇచ్చేసి ట్యాగ్ క్లోజ్ చేసేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎల్ఐ ట్యాగ్తో కదా మనం రాయాల్సింది లిస్ట్ ఐటమ్స్ని. సో లిస్ట్ ఐటమ్స్ని రాసేసి ఓఎల్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ సింటాక్స్. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేస్తాం. తర్వాత హెడ్లో టైటిల్ పెడుతున్నాను. నేను ఆర్డర్ లిస్ట్ అని టైటిల్ ఇచ్చాను, హెడ్ క్లోజ్ చేశాను, బాడీ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను బోల్డ్లో ఆర్డర్ లిస్ట్ ఆర్ నంబర్ లిస్ట్ అని రాశాను. తర్వాత నాకు ఈ లిస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా నాకు నంబర్స్లో కావాలనుకోండి 1 అని ఇచ్చాను. నంబర్స్లో కావాలంటే టైప్ ఈక్వల్ టు 1 అని ఇవ్వకుండా ఓఎల్ అని రాసినా కూడా ఆటోమేటిక్గా అది నంబర్స్లోనే చూపిస్తుంది. సో ఇదేంటో అనేది నేను మీకు ల్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, ఓకేనా? లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ రాసేసాను, ఆ తర్వాత ఓఎల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, బాడీ అండ్ హెచ్టిఎంఎల్ కూడా క్లోజ్ చేశాను. సో ఇలా ఉంది కదా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుందో మీకే క్లియర్గా అర్థమవుతుంది, ఓకే? చూడండి ఫ్రెండ్స్, ఆర్డర్ లిస్ట్ యొక్క ల్యాబ్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నోట్ ప్యాడ్ని ఓపెన్ చేశాను. నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసిన తర్వాత మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేయాలి కదా. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేశాను. తర్వాత మనం హెడ్ ట్యాగ్ని ఓపెన్ చేస్తాం. సో హెడ్ ట్యాగ్లో మనకి టైటిల్ ఉంటుంది కాబట్టి, సో టైటిల్ ట్యాగ్ని కూడా ఓపెన్ చేశాను. ఈ టైటిల్లో నేను ఏం రాస్తున్నానంటే ఆర్డర్ లిస్ట్ అని రాస్తున్నాను, ఓకే? ఆర్డర్ లిస్ట్ అని నాకు టైటిల్ రావాలి. సో నేను ఇక్కడ టైటిల్ ఏమని ఇచ్చానంటే ఆర్డర్ లిస్ట్ అని ఇచ్చాను, అండ్ టైటిల్ క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసిన తర్వాత మనం హెడ్ని కూడా క్లోజ్ చేయాలి. సో హెడ్ని కూడా క్లోజ్ చేశాను. ఇప్పుడు మనకి బాడీ ఓపెన్ చేయాలి కాబట్టి, సో బాడీ ఓపెన్ చేస్తున్నాను. బాడీ ఓపెన్. ఈ బాడీలో మనకి ఎటువంటి కంటెంట్ రావాలంటే అటువంటి కంటెంట్ మొత్తం మనం బాడీ ట్యాగ్లోనే రాస్తాం. సో మనం ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ కాబట్టి నాకు బోల్ట్లో ఆర్డర్ లిస్ట్ అని రావాలి, అండ్ ఈ బోల్ట్లోతో పాటు నాకు
మార్క్తో కావాలి. ఈ బోల్ట్ మార్క్ ఇటువంటి ట్యాగ్స్ అన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా, ఏంటది టెస్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని. సో ఆ వీడియో వింటేనే మనకి బాడీ ట్యాగ్లో ఎటువంటి ట్యాగ్స్ని యూజ్ చేసి మనం రాస్తున్నాము అనేది అర్థమవుతుంది. సో ఆ వీడియో అయితే మీరు కంపల్సరీగా వినండి. ఓకే, టెస్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అది నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను. ఓకేనా. సో నాకు ఏమని రావాలంటే ఆర్డర్ లిస్ట్ అనేది నాకు బోల్ట్లో కావాలి అండ్ అది మార్క్ కావాలి. ఓకేనా. సో ఆర్డర్ లిస్ట్ అని రాస్తున్నాను. ఆర్డర్ లిస్ట్ అనేది అండ్ బోల్ట్ క్లోజ్ చేయాలి అండ్ మార్క్ని కూడా క్లోజ్ చేయాలి. ఓకేనా, అంతే కదా. మార్క్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు మనకి ఆర్డర్ లిస్ట్ని మనం స్టార్టింగ్ ఏం రాస్తాం, ఓఎల్ ట్యాగ్తో కదా స్టార్ట్ చేసేది. సో ఓఎల్ ట్యాగ్తో స్టార్ట్ చేశాను. ఇలా ఓఎల్ అనేది వరకే రాస్తే మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి నంబర్స్లో వస్తాయి అని చెప్పాను. సో నంబర్స్లో ఎలా వస్తాయో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏదో ఒకటి రాయండి. సో నేను లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ రాస్తున్నాను, HTML అని సంథింగ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని రాస్తున్నాను. అండ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని క్లోజ్ చేయాలి. అండ్ సెకండ్ లిస్ట్ ఏంటంటే CSS అని. ఓకే, ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్ని కూడా మనం క్లోజ్ చేయాలి. అండ్ థర్డ్ లిస్ట్ ఏంటంటే జావా. ఇలా సంథింగ్ మీకు ఏదైతే ఉంటుందో అది మీరు రాసుకోవాలి. ఓకేనా. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏంటది జావా, థర్డ్ వన్. సో జావా అని రాశాను అండ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు ఓఎల్ ట్యాగ్ని కూడా నేను క్లోజ్ చేయాలి. ఓకే, సో ఈ 3 లిస్ట్ ఆఫ్ ఆర్డర్ లిస్ట్లో నాకు కనిపించాలి. సో ఓఎల్ ట్యాగ్ అంటే ఆర్డర్ లిస్టే కదా, అంటే మనకి నంబర్స్లో కనిపిస్తాయి. సో ఎలా కనిపిస్తాయో చూద్దాం. బాడీ క్లోజ్ చేసేస్తున్నాను, అప్పుడే కదా మనకి కంప్లీట్ అయ్యేది ప్రోగ్రామ్. అండ్ HTMLని కూడా క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత మనం సేవ్ చేయాలి. Ctrl+S సేవ్ చేస్తే ఇక్కడ మనకి ఫైల్ నేమ్ ఇచ్చింది చూడండి, ఇలా చూపిస్తుంది కదా. నేను ఇక్కడ ఏమని రాస్తున్నాను అంటే ఆర్డర్ లిస్ట్ అని రాస్తున్నాను. ఆర్డర్ లిస్ట్ .html ఫైల్ కాబట్టి .htmlతో మనం సేవ్ చేయాలి. సేవ్. అండ్ ఈ టెక్స్ట్ డాక్యుమెంట్స్ అనేవి మనం ఆల్ అని పెట్టుకోవాలి. ఓకే, సో ఆల్ అని పెట్టుకుంటున్నాను, ఆల్ ఫైల్స్. సో ఆల్ ఫైల్స్ నొక్కాను అండ్ సేవ్ చేసిన తర్వాత మనకి ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ మనం మినిమైజ్ చేసేసుకుంటే ఇక్కడ చూడండి మనకి క్రోమ్లో కనిపిస్తుంది. ఇలా క్రోమ్ సింబల్ ఇచ్చేసి ఆర్డర్ లిస్ట్ అని ఉందా, సో అది మనం ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేస్తున్నాను, మనకి అవుట్పుట్ కనిపిస్తుంది. సో చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. ఓకే, సో చూసారా, చూడండి ఆర్డర్ లిస్ట్ అనేది మనకి టైటిల్ నేమ్. సో అది మనకి టైటిల్ బార్లో కనిపిస్తుంది. అండ్ నేను ఈ ఆర్డర్ లిస్ట్ అని బోల్ట్లో అలానే మార్క్ ట్యాగ్ని యూజ్ చేసుకొని రాశాను. సో ఫ్రెండ్స్, మనం ప్రోగ్రాంలో అదే కదా రాసింది, బోల్ట్ అండ్ మార్క్ ట్యాగ్ని యూజ్ చేసుకొని ఆర్డర్ లిస్ట్ అనేది రాశాను. సో బోల్ట్లో వచ్చింది, అదాన్ని మార్క్ అయింది కదా. సో ఇది. అండ్ మనం లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మనం ఏం రాశాను, ఆర్డర్ లిస్ట్లో రావాలి అన్నాను. ఆర్డర్ లిస్ట్ అంటే నేను ఓఎల్ అని మాత్రమే ఇచ్చాను, ఏంటి టైప్ అనేది ఇవ్వాల. సో మనం ఏ టైపు ఇవ్వకుండా కూడా అది నంబర్స్లో చూపించేస్తుంది. అందుకే మనం ఇక్కడ ఆర్డర్ లిస్ట్ ఆర్ నంబర్ లిస్ట్ అని నేమ్ వచ్చిందనమాట. సో అది ఆటోమేటిక్గా నంబర్స్తో ఆ లిస్ట్ ఐటమ్స్ని మొత్తం చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఆర్డర్ లిస్ట్ అంటే. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఓఎల్ టైప్ ఈక్వల్ టు ఆల్ఫాబెటిక్స్, రోమన్ నంబర్స్ ఇలా కూడా యూస్ చేయొచ్చు అన్నాం కదా. సో అది కూడా ఎలా యూస్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మనం ఓఎల్ ట్యాగ్ని ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఇది నెక్స్ట్ లిస్ట్ ఐటమ్ కాబట్టి. సో ఓఎల్ ట్యాగ్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం టైప్ ఇస్తున్నాను. నాకు ఎటువంటి టైప్లో కావాలంటే ఆ టైప్. నంబర్స్లో వరకు కావాలంటే మనం ఓఎల్ అని ఇచ్చేసేస్తే సరిపోతుంది. నాకు ఆల్ఫాబెటిక్స్లో కావాలనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలంటే టైప్ అని ఇచ్చి ఈక్వల్ టు డబల్ కోట్స్లో A అని ఇచ్చాను. ఓకే, A అని ఇచ్చి క్లోజ్ చేసేస్తే మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో కనిపిస్తాయి. సో అది ఎలా కనిపిస్తాయి అనేది చూద్దాం. సో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ నేను ఇదే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను, Ctrl+V. సో చూడండి పేస్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత మనకి ఎలా వస్తుందో అవుట్పుట్ అనేది చూద్దాం. ఓకే, సో అవుట్పుట్ దీన్ని మనం రిఫ్రెష్ చేస్తే చూసారా అవుట్పుట్ ఎలా వచ్చిందో. క్యాపిటల్ లెటర్స్లో వచ్చిందా మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్,
ఏబిసి ఏహెచ్టిఎంఎల్ బిసిఎస్ఎస్సి జావా అని. ఇది ఫ్రెండ్స్ మనం టైప్ అనేది ఎలా ఇస్తే అలా వస్తుంది. సో మనం రోమన్ నెంబర్స్లో కూడా ఎలా వస్తుందో చూద్దాం, ఓకేనా. సో ఓఎల్ టైప్ అనేది ఇక్కడ మనం రోమన్ నెంబర్స్ ఇచ్చామనుకోండి, సో అది రోమన్ నెంబర్స్లో వచ్చేస్తుంది. సో నేను ఇదైతే కాపీ చేసి పేస్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సపోజ్ నేను ఇక్కడ స్మాల్ ఏ అని ఇచ్చాను అనుకోండి, సో మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి స్మాల్ లెటర్స్లో వస్తాయి. సో ఇది ఎలా వస్తాయో చూద్దాం. Ctrl+S సేవ్ చేశాను అండ్ అవుట్పుట్ చూద్దాం. సో రిఫ్రెష్ చేస్తే మనకు అవుట్పుట్ కనిపిస్తుంది. సో చూసారా, క్యాపిటల్ ఏలో మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కనిపించినాయి. అండ్ నెక్స్ట్ నేను స్మాల్ లెటర్స్ ఇచ్చాను కాబట్టి టైప్ ఈక్వల్ టు, సో స్మాల్ లెటర్స్లో మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. సో ఇదే ఫ్రెండ్స్ ఆర్డర్ లిస్ట్ అంటే. సో మనం ఏ ఆర్డర్లో మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి రావాలో ఆ ఆర్డర్లో మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి కనిపిస్తాయి. సో నంబర్ అని ఇచ్చామనుకోండి నంబర్స్లో కనిపిస్తుంది. మనం నంబర్ అని ఇవ్వకపోయినా కూడా నంబర్స్లోనే కనిపిస్తుంది అనమాట. సో ఓఎల్ అని ఒక్కటే ఇస్తే అది నంబర్స్లో చూపిస్తుంది. అలా కాకుండా టైప్ అని ఇచ్చామనుకోండి ఆల్ఫాబెటిక్స్ ఏ అని కానీ స్మాల్ ఏ అని కానీ, అలా మనం ఏదైతే ఇస్తామో ఆ టైప్ ఆఫ్ లిస్ట్ అనేది మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే ఆర్డర్ లిస్ట్ అంటే. సో ఇది ఆర్డర్ లిస్ట్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో సెకండ్ టైప్ ఆఫ్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అండ్ థర్డ్ టైప్ డెఫినేషన్ లిస్ట్, ఈ రెండు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అండ్ దీని యొక్క నోట్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఓకేనా.